తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్ నోబార్లో నుంచి రెండవ సంబంధం అమ్మాయిలను తీసుకొచ్చాను. ఇందులో జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా, వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళ హైట్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందు అందిస్తూ ఉంటామండి. ఈ రోజు నేను మీకోసం మొదటిగా యాదవ్స్లో నుంచి రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/2/1995. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటుందండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి హెచ్ఆర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, అబ్బాయి అయితే తెలంగాణ అబ్బాయి కావాలి, అబ్బాయి కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి, అబ్బాయికి అయితే పిల్లలు ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరండి. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురు చూసినట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జయదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి కాస్ట్ వచ్చేసి వడ్డెరల నుంచి నేను మీకోసం రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/10/1994. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, అబ్బాయి అయితే తెలంగాణ అబ్బాయే కావాలి, అది కూడా చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయికి అయితే ఒక బాబు ఉన్నారండి. ఆ అబ్బాయికి పిల్లలు ఉన్నా లేకున్నా పర్లేదండి అని కోరుకుంటున్నారు. ఆ బాబు అయితే ఈమెతోటే వస్తారు. అబ్బాయికి అయితే ఒక పాప బాబు ఉన్నా పర్లేదని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలా నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి క్యాస్ట్ లో నుంచి మీకు రెండో సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/7/1996. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటుందండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 65,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే చాలు, అది కూడా తెలంగాణ అబ్బాయి కావాలి, చూడడానికి అందంగా ఉండాలి, అబ్బాయికి అయితే పిల్లలు ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరండి. అబ్బాయి కూడా పిల్లలు లేకుండానే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలానే మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి కాస్ట్ వచ్చేసి గంగాపుత్ర అండి. గంగాపుత్ర కాస్ట్ నుంచి మీకోసం నేను రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/11/1993. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటుందండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తుంది. వీళ్ళు వచ్చేసి ఎర్రగడ్డలో ఉంటారు, హైదరాబాద్ లో. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ కాస్ట్ ఉన్నా పర్లేదండి, అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే చాలు, అబ్బాయికి అయితే పిల్లలు ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరండి. అబ్బాయి కూడా పిల్లలు లేకుండానే కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటున్నారండి మెయిన్ గా. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జయదిరిగుట్ట, హైదరాబాద్. అలానే మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి గెస్ట్ వచ్చేసి రజక గెస్ట్ నుంచి మీకోసం నేను రెండవ సంబంధం అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/9/1994. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, మాకు ఓసీబీసీలో ఏ కాస్ట్ అయినా పర్లేదండి, అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినా పర్లేదు, అబ్బాయి కొంచెం చూడడానికి అందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. ఈ అమ్మాయికి అయితే పిల్లలు లేరు. అబ్బాయి కూడా పిల్లలు లేకుండానే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులకు ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జయదిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.